నమస్తే. నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం మీ అందరికి తెలుసు ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్‌లో ఇటు త్రిముఖ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ 3 పార్టీలు కూడా హోరాహోరీగా హుజురాబాద్‌లో హోరాహోరీగా ప్రచారాలు కూడా జరుగుతా ఉన్నాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ మున్సిపాలిటీ నుండి మాజీ చైర్మన్ గంధే రాధిక అండ్ శ్రీనివాస్ గారు శ్రీనంత్‌తో మనం ఉన్నాం. 3వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. మాజీ చైర్మన్ కూడా పనిచేసిన వ్యక్తి మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉంది ప్రచారం? అందరికి నమస్కారం అన్న. ప్రచారం చాలా అద్భుతంగా ఉందన్న. మీరు గతంలో ఏ వార్డు నుంచి పోటీ చేశారు? మేము మా ఇక్కడ 28వ వార్డు. 28. ఇప్పుడు థర్డ్ గోల్. అంతకుముందు 12వ వార్డు. అది 28గా మారిపోయింది. లాస్ట్ టైం మేము యునానిమస్ గా అయినాం. ఇక్కడ రిజర్వేషన్ యునానిమస్. ఫస్ట్ టైం ఏమో పోటీ చేసినాం. అప్పుడు భారీ మేయర్తో గెలిపించాను ప్రజలు. అప్పుడు జనరల్ మహిళ వచ్చింది. అప్పుడు నాకు అవకాశం రాలేదు. మొన్న జనరల్ అయింది కానీ జనరల్ మహిళ మున్సిపల్ చైర్మన్ అయింది కాబట్టి మళ్ళీ మా సత్యమాన్ గారిని నిలబడడం జరిగింది. ఈసారి నాకు అవకాశం ఇక్కడ అనుకున్నాం కానీ ఇక్కడ రిజర్వేషన్లు తారుమారైపోయినాయి. నువ్వే ఎట్లా ఉంది ప్రచారానికి పోతా ఉన్నా? చాలా చాలా బాగుంది. ఏమంటున్నారు జనాలు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పటికే చాలా అమలు పథకాలన్నీ అమల్లోకి తీసుకొచ్చినాం, నెరవేరుస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కూడా మేమే కైవసం చేసుకుంటాం చైర్మన్ పీఠం అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? నెరవేరుస్తున్నారు అని కాదు, నెరవేరుస్తామని చెప్తున్నారు అంతే. ఇంకేం నెరవేర్చలే. పాత పాత పథకాలే నడుస్తున్నాయి. కేసీఆర్ గారు ప్రవేశించబెట్టిన పథకాలే నడుస్తున్నాయి. గతంలో మా పాలకవర్గం చేసిన అభివృద్ధి ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఏం జరగలేదు. ఈ 2 years నుంచి కూడా ఏం జరగలేదు. పాలకవర్గం ముగిసి కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కూడా ఏం అభివృద్ధి జరగలేదు. చాలా ఎక్కడదక్కడ కుంటుపడిపోయింది. చాలా చేస్తున్నాను ప్రణవ్ చెప్తా ఉన్నాడు. మీరు చూడండి, ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏం చేస్తున్నాడు ఏందని. హామీలు అయితే ఇచ్చిండు, బ్రహ్మాండమైన హామీలు ఇచ్చిండు, కానీ ఏవి నెరవేరలేదు. అంటే ఎట్లా ఉంటుంది హుజురాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఎవరు కైవసం చేసుకుంటారు? బీఆర్ఎస్ చేసుకుంటారు. బీఆర్ఎస్ కి మంచి పట్టున్న ప్రాంతం ఇది. బీఆర్ఎస్ కైవసం చేసుకుంటారు. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే, సార్ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు మీరు అంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొంచెం పోకట దూకుడుగా పోతా ఉన్నాడు. నిన్నగాక మొన్న మీరు వీడియోలు చూసే ఉంటారు. పోలీసు అధికారులు ఏదైనా అన్న ప్రజల కోరకే దూకుడు, ఆయన స్వలాభం కోసం ఏం కాదు. సరే మొన్నది మీరు అంటారు కావచ్చు దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మేమందరం కూడా ఉన్నాం కాన్వాయ్లో. మరి దౌర్జన్యంగా పోలీసు వారైనా అధికారులు ఆపడం కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారికి నచ్చిన మతాన్నైనా దేన్నైనా కొలుసుకునే అధికారం అందరికి ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా ఒక ఎమ్మెల్యేను ఆపడం అయితే పద్ధతి కాదు. అంటే పోలీసుల మీద కొంచెం దుర్భాషలు కూడా ఆడిండు, మతం పేరుతో కించపరచాలి. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే మతం పరంగా అట్లా అనలేదు. మా పద్ధతులు ఆ మతానికి తెలియవు కావచ్చు అనే ధోరణిలో మాట్లాడిండు. ఇక్కడ జరిగిన అది మీరు క్లుప్తంగా తెలుసుకుంటే తెలుస్తుంది. అక్కడ ఏమన్నారు అంటే, వారి మతానికి ఇక్కడ పద్ధతులు తెలియదు, ఈ మతం పద్ధతులు తెలియక ఆపుతున్నారు. సార్ మీరు తెలుసుకోండి, మా పద్ధతిలో ఇట్లా ఉంటుంది, సమ్మక్క బెల్లం ఇట్లా పట్టుకొని పోవాలి, మేము ఫ్యామిలీతో పోవాలి, మొదటి రోజు మేము పోవాలి, మీరు అట్లా ఆపద్దు, మీ మతంలో మీ మతానికి అది తెలియకపోవచ్చు అని చెప్పిండు. కానీ వేరే దూషణ ఏం జరగలేదు. సో మొత్తానికి మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయబోతా ఉన్నారు ఈ వార్డులో? ఈ వార్డులో గతంలో సుమారు 80 లక్షలతోటి దాదాపు మా ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ జరిగింది. ఇంకా కొంత అభివృద్ధి జరిగేది ఉంది. అక్కడ కొన్ని మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ అవసరం ఉన్నాయి. లైటింగ్ సిస్టమ్ అంతా అవసరం ఉంది. తప్పకుండా వాటిని 100% పూర్తి చేస్తాం. ఎందుకంటే గతంలో మాకు అనుభవం ఉంది. ఒకసారి కౌన్సిలర్గా మా సత్యమణి గారు, రెండోసారి చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. ఆ వార్డులో మేము చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేమే అభివృద్ధి చేసినాం. అక్కడ మా కౌన్సిలర్ కుమార్ గారు పెట్టి మేమే అభివృద్ధి చేసినాం. చాలా వరకు గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైన ప్రాంతం అయింది. ఇప్పుడు అది చిన్న చిన్న పనులు అవి కూడా కంప్లీట్ చేసేస్తాం. ఎవరు మీకు అక్కడ పోటీ? ఎవరు కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ ప్రభాకర్ అని చెప్పి. అంటే తగ్గ ఫైట్ ఉంటుందా? ప్రజలు నిర్ణయించాలి. తగ్గ ఫైట్ ఉంటుందా అంటే మేమే గెలుస్తాం 100% బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మాకు అనుభవం ఉంది, అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకం కూడా ప్రజల్లో చాలా ఏర్పడింది. మేము ఇల్లు తిరుగుతూ ఉంటే కూడా ఆల్రెడీ సుపరిచితులమే కదన్న, కొత్త ఏం కాదు. ఇప్పుడు ప్రాంతము అంటే ఒక దగ్గర నుంచి ఒకరు వ్యాపార రీత్యా అయినా ఉద్యోగ రీత్యా అయినా అన్ని ప్రాంతాలను కలుపుకొని తిరుగుతాం.
అంటే నాకు తెలిసి గంధసీని గారి నుంచి చాలా రోజులు చూస్తున్నా. గంధసీని గారు చైర్మన్ అయినాక కూడా బాగా సంపాదించుకున్నాడు అని చెప్పి కూడా ఒక రూమర్స్ వస్తా ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అయితే దీన్ని ఒకసారి ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఒక మీ ద్వారానే ఆ! నాకు అంతకుముందు ఏం ఆస్తులు ఉండే, నేను మీరు చైర్మన్ అయినాక ఏమైనాయి అంటే ఆ! తగ్గినాయా పెరిగినాయా? ఆ! ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు అయితే ఉంటాయి. ఆ! మీరు ఒక్కసారి సెర్చ్ చేయాలి. అది మంచి క్వశ్చన్ నాకు. ఆ! నిజంగా కూడా నేను ఇంట్లోనే మాట్లాడుతున్నా. ఆ! నేను నిజంగా కూడా నేను చాలా ఆస్తులు అమ్ముకున్నా చైర్మన్ అవ్వడానికి. ఓకే. అంటే అవ్వడానికి మీన్స్ అయిన తర్వాత హ్మ్. నేను వ్యాపారం బంద్ అయిపోయింది 5 హ్మ్. సంవత్సరాలు. ఓకే. నాకు మెయింటెనెన్స్ కానీ పిల్లలదైనా ఏది కూడా ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా సెట్ కాలే. హ్మ్. ఖర్చులు కానీ ఏది కానీ నేను ఏదున్నా ఉన్న ఆస్తులను మా నాన్నగారు ఇచ్చిన అమ్ముకుంటానే మనం బతుకుతున్నాం. హ్మ్. వేరేనైతే ఉద్యోగరీత్యానైతే ఉద్యోగం లేదు ఏం లేదు, ఎట్లా బతుకుతాం? అంటే ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తావు. 100% చేస్తున్నాం. నేను అన్ని చూపెడతాను మీకు, ఓకే. ఎవిడెన్స్ తో చూపెడతా. ఏ టైంలో ఏం ఆస్తి అమ్మినా దేనికోసం ఖర్చు పెట్టినా హ్మ్. 100% చూపిస్తా. సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్‌గా మీ వార్డ్ సభ్యులకు ఏం చెప్పదలుచుకున్నారు? మన వార్డు 3వ వార్డు కారు గుర్తున్నది, సీరియల్ నెంబర్ 1. దయచేసి అందరూ ఒకటో నెంబర్ మీద కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మీకు సదా రుణపడి ఉంటాను. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి అన్ని పనులు ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా ఉండి చేస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. దయచేసి అందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.